రాశి వారు ఈ వారంలో వారి బాధ్యతలను సకాలంలో నిర్వర్తించగలుగుతారా అండి? చాలా బ్రహ్మాండంగా. అసలు బాధ్యత అంటే రాహు బాధ్యతల నుండి రక్షించాలి, బాధ్యతల యొక్క సమాహారాన్ని పూర్తిగా నిర్వర్తించాలంటే కర్తవ్య దీక్ష కావాలి. ఈ కర్తవ్యానికి రాహుబలం చాలా వరకు సహకరిస్తుంది. ప్రధానంగా షష్ఠంలో రాహువు, సప్తమంలో గురువు, రాజ్యంలో రవి. ఆత్మవిశ్వాసం బాగా ఉన్నది. బాధ్యతాయుతంగా పనిచేసి కార్య విజయాన్ని పొందుతారు. లోపాలను సవరించుకుంటూ మంచి భవిష్యత్తుని సాధిస్తారు. తన లోపాన్ని తనం గుర్తించాలి అంటే రవిబలం కావాలి. అలాగే మనసు చెప్పిన విధంగా నిర్ణయం తీసుకోండి. మొహమాటం తగ్గిస్తే ఆర్థికంగా శక్తిమంతులవుతారు. యుక్తిగా సంభాషించడం చాలా మేలు. అలాగే ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉన్నది. గురుబలం విశేషంగా ఉన్నది. దైవబలం పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపదలు రాకుండా జాగ్రత్త వహించండి. మితభాషణం వల్ల గౌరవం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఉన్నా పూర్వపుణ్యం మిమ్మల్ని సదా రక్షిస్తోంది. వారాంతంలో ఉత్సాహవంతమైనటువంటి వార్తలు వింటారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శక్తి మురుగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు వీరికి రక్షణాయుతంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో శని దోషం బాగా ఉన్నదమ్మా. కాబట్టి నువ్వులు దానం చేయడం చాలా మంచిది.